అంత వద్దండి. 8వ వచనం నుంచి చూద్దాం. 8వ వచనం. ఏ స్త్రీకైననో 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా రండి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకునే నాణెము దొరికినని వారితో చెప్పాను కదా. అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎలా ఉన్నామో తెలుసా అండి? ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ 10 o'clock, 10 అయిందండి. 2 గంటల్లో మరొక సంవత్సరంలోకి మనం అడుగు పెట్టేస్తున్నాం. మరొక కొత్త సంవత్సరం. ఎంత ఆనందం, ఎంత సంతోషం. ఈ యొక్క కొత్త సంవత్సరంలోకి నువ్వు దిగులుతోనో, దుఃఖంతోనో, వ్యాధులతోనో, నిట్టూర్పులతోనో పోగొట్టుకునేటువంటి జీవితంతో నువ్వు అడుగు పెట్టడం దేవుడికి ఇష్టం లేదు. అందుకే ఈ రాత్రి నీ ఆత్మీయ జీవితాన్ని తిరిగి కట్టుకో అంటున్నాడు దేవుడు. ఇక్కడికి వచ్చి నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు బయలుపరిచినటువంటి కొన్ని మర్మాలు, ఏమని దేవుడు మర్మాలు చెప్పాడో తెలుసండి? నువ్వు తల్లి గర్భములోనే సంసోను ఎలాగ నాజీరు చేయబడ్డాడో, నువ్వు నాజీరు చేయబడినటువంటి వ్యక్తివి. సంసోను పట్ల ఎంత గొప్ప ప్రణాళిక ఉందో నీ పట్ల అంత గొప్ప ప్రణాళిక ఉంది. సంసోను ఫిలిష్తీయులను చంపడానికి ఒక్క గాడిద పచ్చి ఎముక, దవడ ఎముకతో 1000 మందిని చంపిన బలం నీకు ఇస్తున్నాను ఈరోజు. 1000 మందిని చంపినటువంటి అంత బలం. నువ్వు బలహీనురాలవు కాదు, నువ్వు శక్తిహీనురాలవు కాదు, ఓడిపోయిన దాని అసలేకే కాదు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఆ యొక్క మాటల్లో ఉన్నటువంటి సారాంశం ఈరోజు గమనించబోతున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 8వ వచనం ఒకసారి చదువుదాం, చూడండి. ఏ స్త్రీకైనానో 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా? అంటే ఆమె ఏం చేసిందండి? వెండి నాణాల్లో ఒక నాణం పోగొట్టుకుందా లేదా? దీపం వెలిగించింది, చేత్తో చీపిరి పట్టుకుంది, వెతకటం ప్రారంభించింది. అంటే ఏం చేసింది? పోగొట్టుకుంది. 10 వెండి నాణాల్లో 1 వెండి నాణమే పోగొట్టుకుంది. 9 వెండి నాణాలు ఆమె దగ్గరే ఉన్నాయి. నాకు 9 ఉన్నాయి కదానే తను కాంప్రమైజ్ అవ్వలేదండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నా దగ్గర 9 ఉన్నాయి అని కదా కాంప్రమైజ్ అవ్వలేదు. ఈ వాక్యంలో చూస్తే 3 రకాల ఉపమానాలు ఉంటాయండి. మొదటి ఉపమానంలో ఏముంటుందండి? తప్పిపోయిన గొర్రె పిల్ల. 100 గొర్రెల్లో నుంచి ఒక గొర్రె తప్పిపోయింది, ఒక గొర్రె పిల్ల. అక్కడ ఎవరు వెతికి రక్షించారంటే యేసు ప్రభువే రక్షించాడు. చివరికి వచ్చేస్తే, మధ్యలో వదిలేసి చివరికి వచ్చేస్తే తప్పిపోయిన కుమారుడు. నాయనా వింటున్నారా? తప్పిపోయిన కుమారులారా, ఎక్కడో తప్పిపోతున్నారో ఈ రాత్రి సెటరేట్ అయిపోవాలి. ప్రార్థించడంలో తప్పిపోయారా? వాక్యం ధ్యానించడంలో తప్పిపోయారా? సమర్పించుకోవడంలో తప్పిపోయారా? ప్రతిష్ఠించుకోవడంలో తప్పిపోయారా? ఖచ్చితంగా ఈరోజు తప్పిపోయి ఉన్నారు. ఎక్కడో ఒక లోపం జరుగుతుంది. ఆ మొదటి దాన్ని చూస్తే యేసుప్రభువే చెప్తున్నాడు, నశించిన దానిని వెతికి రక్షించడానికి యేసయ్య వచ్చాడు. 100 గొర్రె పిల్లల్లో నుంచి ఒక్క గొర్రె, మాట వినని గొర్రె, అది ఎందుకు తప్పిపోయింది అసలు? 99 కాపరిని వెంబడిస్తుంటే ఈ యొక్క గొర్రె పిల్ల ఎందుకు తప్పిపోయింది? కాపరి స్వరం గుర్తుపట్టట్లా, నచ్చినట్టు వెళ్ళిపోతుంది, నచ్చినట్టు తన తోవ చూసుకుంటుంది. కాపరిని వెంబడించుకుంటే ఇంకెవరినో వెంబడించేస్తుంది. అందుకే తప్పిపోయిందండి. తప్పిపోయి ఎక్కడికి వెళ్ళిపోయిందండి? ఏ మురికి గుంటలో పడిందో, ఏ ముళ్ళ తుప్పల్లో పడిందో, ఎక్కడో పడింది, చిక్కుకుపోయింది. అక్కడ పడిపోయినాక దాని బుద్ధి వచ్చింది. అరవడం, కేకలేస్తుంది, ఏమీ చేయలేదు. పాప నిస్సహాయురాలు ఆ గొర్రె పిల్ల, విశ్వాసకి సాదృశ్యం. నిస్సహాయురాలు ఆ గొర్రె పిల్ల అరుస్తుంది, తండ్రి నన్ను కాపాడు, నేను రాలేను, ఆ గుంటలో పడిపోయి ఉన్నాను, ఆ ముళ్ళు గుచ్చుకుపోయింది, ఆ లోయల్లో పడిపోయింది, ఊబిలో పడిపోయింది, గుంటలో పడిపోయింది. పడిపోయిన తర్వాత ఏడవడం ప్రారంభిస్తుంది. మనం కూడా అంతేనండి. చాలాసార్లు మాట వినం, పరిశుద్ధాత్మని ధిక్కరించేస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మకి మనం
మనం ఏం చేస్తుంటాం? అలుసుగా చూస్తుంటాం, పరిశుద్ధాత్మకి విలువివ్వం. దేవుడు ఒకటి చెప్తుంటే మన నిర్ణయాలు ఇంకోలాగుంటాయండి. మన ఇష్టాలను నెరవేర్చుకోవటానికి మనం చూస్తుంటాం. అలా చూసినప్పుడు ఏమైంది? ఆ మాట వినన్నటువంటి గొర్రె పిల్ల అదిగో అక్కడే ఉంది. అమ్మ అమ్మ తల దగ్గర ఉంది చూడండి, ఒక గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్లని దుడ్డుకర్ర చేత్తో పట్టుకొని ఆ గొర్రె పిల్లని చంకనేసుకుని వస్తున్నాడు యేసయ్య. ఆ చంకనేసుకున్న ఆయన మెడ మీద ఎక్కించుకొని వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆ గొర్రె పిల్లని నాకు 99 ఉన్నాయి కదా, ఒకటి లేకపోతే ఏంటి నాకు నష్టం అని ఊరుకుంటే ఆయన యేసయ్య కాదు, ఊరుకోలేడు. నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఆ ఒక్క గొర్రె పిల్లనే వెతకటానికి వెళ్ళాడు. అది మాట వినదే, తప్పిపోయిందే, కానీ క్షమించే గుణలక్షణం ఉంది. క్షమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు, హత్తుకుంటున్నాడు. అది నడవలేదు. అది నడవలేదు. ఎందుకు నడవలేదు? దాని కాలు ఇరిగింది. ఎందుకు ఇరిగింది? ఆయనే ఇరగ్గొట్టాడు. ఆ మాట కీర్తనలో ఉంటుందండి. ఆయన దుడ్డు కర్రతో లాగి ఒకటి వేసాడు, వేయడం బట్టి ఆ కాలు ఇరిగింది. అందుకే కొన్నిసార్లు మనకి సమస్యలు అందుకే వస్తాయి. అది నడవలేదు కాబట్టే దాన్ని ఏం చేస్తున్నాడు? మెడ మీద మోసుకుంటూ వచ్చాడండి, చంకన పెట్టుకుంటూ వచ్చాడు. దానికి కట్లు కడుతున్నాడు, దాని గాయాలు సరి చేస్తున్నాడు. మరలా తీసుకెళ్ళి ఆ గొర్రెల దొడ్డిలో చేర్చాడు. హల్లెలూయా. ఆ గొర్రెల దొడ్డిలో ఎలా చేర్చాడో, మాట వినని మనల్ని, దారి తప్పిపోతున్నటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు? మరలా దేవుడు మనల్ని వెతికి రక్షించి ఆ గొర్రెల దొడ్డిలో చేరుస్తున్నాడండి. దేవుడికి స్తోత్రం. అక్కడ వెతికింది ఎవరండి? తండ్రే, యేసయ్యే. కింద వచనాలు గనక చూస్తే తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు. ఒక తండ్రి ఇద్దరు కొడుకులు ఉన్నారండి. ఒక తండ్రి ఇద్దరు కొడుకులుంటే పెద్ద కుమారుడు మంచిగానే ఉన్నాడు. చిన్న కుమారుడు ఏం చేశాడండి? లోకాశ, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం అనే గడ్డి తిని ఏం చేశాడండి? దురాశల చేత పట్టబడి తన తండ్రి దగ్గర నుంచి రావాల్సిన సొమ్మంతని తీసుకుని వెళ్ళిపోయాడు. తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. అంతేకాదు, దుర్వ్యాపారం చేసి డబ్బంతా పోగొట్టుకున్నాడు. చెడ్డ స్నేహితులతో కూడి తన ఆరోగ్యం పోగొట్టుకున్నాడు. వ్యసనాక్రాంతుడైపోయాడు. అన్నీ పోయినాయి. డబ్బు పోయింది, ఆరోగ్యం పోయింది, అందం పోయింది. అన్నీ పోయినాక స్నేహితులు పోయారు. అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారమ్మా. జాగ్రత్త, నీ జీవితాన్ని ప్రతిష్ఠించుకో. అన్నీ ఉన్నప్పుడు అందరూ వచ్చేస్తారు. అన్నీ కోల్పోయినప్పుడు దేవుడే పరిగెత్తుకొస్తాడు. ఎందుకంటే అప్పుడు ఏడుస్తావు. అది జరగక ముందే సిద్ధపడు. అది జరగక ముందే దేవుడికి మన జీవితాన్ని సమర్పించుకుందాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ యొక్క తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? తను తెచ్చుకున్న సొమ్ము అంతటిని, తను సంపాదించిన, తండ్రి ఇచ్చిన స్వాస్థ్యాన్ని, తండ్రి ఇచ్చిన ఐశ్వర్యాన్ని, తండ్రి ఇచ్చిన దీవెన, డబ్బు కాదండి దేవుడికి కావాలి, దీవెన, ఆశీర్వాదము, దేవుడి నుంచి పొందుకున్న ఆ రూపము, దేవుడి నుంచి పొందుకున్న ఆ తలాంతులు మొత్తం పోయినాయి అండి. మొత్తం పోగొట్టుకున్నాడు. పందులు తినే పొట్టు తింటూ ఏడుస్తున్నాడు. ఆ పందులు తినే పొట్టు తినడానికి సిద్ధమైపోయాడు. అప్పుడు అనుకున్నాడు, ఛీ, నా బ్రతికిదా? వద్దు, నాకు ఈ బ్రతుకొద్దు. నా తప్పు నాకు తెలిసింది. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. కుమారుడిగా వెళ్ళను, పనివాడిగా వెళ్తాను. నా తండ్రి దగ్గర చాలామంది పనివాళ్ళు ఉన్నారు. ఆ పనివాళ్ళలో ఒక పనివాడుగా అయినా సరే వెళ్తే నా తండ్రి దగ్గర ఇంత అన్నం దొరుకుద్ది. ఇప్పుడు పందులు తినే పొట్టు నేను తినవలసి వస్తుంది అని ఆ బిడ్డ పశ్చాత్తాపం కలిగి, ఆ పశ్చాత్తాపం ఈ రాత్రికి మనకు కావాలి. ఆ పశ్చాత్తాపంతో దేవుడి సన్నిధికి మరలా తిరిగి రావాలి. ఏ పాపపు గుంటలో పడ్డామో, ఏ వేదనలు, ఏ యొక్క దేవుడికి దూరం అయిపోయామో, ఏ లోకాన్ని ప్రేమించామో, ఏ ఆశలు, ఏ దురాశల చేత పట్టబడి దేవుడి ఇచ్చినటువంటి తలాంతులు పోగొట్టుకున్నామో అవి రాత్రి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడి సన్నిధికి రావాలి. దేవా, నేను పాపం చేశాను, తండ్రి తప్పు చేశాను, క్షమించు. చేయలేదా? చేశాం. పోగొట్టుకోలేదా? పోగొట్టుకున్నాం. ఈ సంవత్సరం అంతటిలో ఎన్ని పోగొట్టుకున్నాం, ఎన్ని ఆశీర్వాదాలు పోయినాయి. దేవుడిచ్చిన తలాంతులు ఎంత ఆశీర్వాదం పోయింది. పోగొట్టుకున్నావు. వాక్య ధ్యానం పోగొట్టుకున్నావు. ప్రార్థన జీవితం పోగొట్టుకున్నావు. మోకాళ్ళ అనుభవం పోగొట్టుకున్నావు. మోకాళ్ళ అనుభవం పోగొట్టుకున్నావు కాబట్టి పందులు తినేటువంటి పొట్టు తినడానికి సిద్ధమైపోయాడు. అప్పుడు బుద్ధి వచ్చింది. ఏడుస్తున్నాడు. పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపం మనలో కలగాలి. ఈరోజు దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుడు వెతుకుతున్నాడు. నశించిపోయిన ఆత్మలు వెతుకుతున్నాడు. ఈ సంవత్సరం అంతా నువ్వు ఎక్కడెక్కడ తిరిగావు, ఏమేమి మాట్లాడావు, దేవునికి వ్యతిరేకమైన జీవితంలో ఎక్కడెక్కడ ఉన్నావు, అవన్నీ రాత్రికాల సమయంలో దేవుడి పాదాల దగ్గర పడి ఏడ్చి దేవుడి పాదాలు పట్టుకుని పశ్చాత్తాపంతో
దేవుడిని అడగాలి. హల్లెలూయా. అతనికి వచ్చిందండి పశ్చాత్తాపం, ఏడుస్తున్నాడు. ప్రభా, నేను తప్పు చేశాను, నా తండ్రికి వ్యతిరేకంగా నేను చేశాను. ఒప్పుకుంటున్నాడు. తిరిగి వస్తున్నాడు, తిరిగి వస్తున్నాడు, తిరిగి వస్తున్నాడు. తిరిగి వచ్చేటప్పుడు కొడుకు రాలేదండి, కుమారుడు రాలేదు, తండ్రే చూశాడండి. హల్లెలూయా. తండ్రి చూశాడు, ఆ మేడ నుంచి చూశాడు, దూరంగా ఉన్నటువంటి తన కుమారుడు చూశాడు. ఆ రూపం లేదు, ఆ పోలిక లేదు, ఆ వస్త్రాలు లేవు. పనివాడు కన్నా దీనాతి దీనంగా అయిపోయాడు, హీనుడిగా అయిపోయాడు. అయినప్పటికీ తండ్రి ఆ బిడ్డను గుర్తుపట్టాడు. పరిగెత్తుకుని వచ్చేసాడండి. పరిగెత్తుకుని వచ్చి తన బిడ్డ చెప్పక మునిపే తనని కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆ శరీరం అంతా పందుల కంపు, ఆ శరీరం అంతా పందులు కంపు కొడుతుంది. ఆ మాసిపోయిన గడ్డం, చిరిగిపోయిన బట్టలు, ఎంత భయంకరంగా అతని స్థితి ఉందో. అయినప్పటికీ తండ్రికి ఏం కనిపించట్లేదండి. నా కుమారుడు వచ్చాడు, నా కుమారుడు తప్పిపోయి వచ్చాడు, నా కుమారుడు చనిపోయి తిరిగి మరలా వచ్చాడు. సంతోషం, తండ్రి సంతోషం కనబడుతుంది అక్కడ. ఇంకొక విషయం చెప్పనా అండి, ఇది మనకందరికీ తెలిసిన విషయమే. తండ్రి ఆ బిడ్డని మళ్ళీ ప్రశస్త వస్త్రం ఇచ్చి, స్నానం చేయించి, ఆ జోడు తొడిగించి మరలా ఆ యొక్క సింహాసనం మీద కూర్చోబెట్టి తన కుమారుడిగా అంగీకరించేశాడు. చాలా సంతోషం. కానీ జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసండి, పెద్ద కుమారుడి కోపం వచ్చింది. జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసండి, పెద్ద కుమారుడి కోపం వచ్చింది. పొలం నుంచి వచ్చేసరికి ఆ వాయిద్యాలు, ఆ నాట్యాలు, ఆ లైటింగ్లు, ఆ సంబరాలు, ఆ ఆనందాలు, అంబరాన్నంటే ఇటువంటి సంబరాలు చూశాడు. ఏమైంది మా ఇంట్లో, ఏం జరుగుతుంది? పనివాళ్ళు చెప్పారు, అయ్యా నీ తమ్ముడు తిరిగి వచ్చేసాడు, నీ తండ్రి ఇదిగో మంచి పెయ్యను కోసి భోజనాలు వడ్డిస్తున్నాడు, వంటలు చేస్తున్నాడు, విందు చేస్తున్నాడు. సంతోషం, సంతోషం. అంతే. అన్నయ్యకి సంతోషం లేదు, పనివాండ్లకి సంతోషం, తండ్రికి సంతోషం, అన్నయ్యకి సంతోషం లేదు. కారణం ఏంటో తెలుసా? కోపం. ఎందుకు కోపం అంటే, నా తండ్రి ఆస్తి అంతా తీసుకెళ్ళిపోయాడు, ఇష్టానుసారంగా తిరిగేశాడు, ఖర్చు పెట్టేశాడు, అన్నీ పోగొట్టుకుని ఇప్పుడు వచ్చేస్తే నా తండ్రి ఆహ్వానించాడు. నేనేమో తండ్రినే కనిపెట్టుకొని పొలం పని చేస్తూ కష్టపడుతున్నాను. నా తండ్రి నాకన్నా ఎక్కువగా నా తమ్ముడిని ప్రేమించాడు. కోపం. అక్కడే ఆగిపోయాడు, రావటం లేదు. మీకు ఒక మాట ఎప్పుడన్నా విన్నారా? జ్ఞాపకం చేసుకున్నారా? చదివారా? గ్రహించారా? దేవుడు మాట్లాడా? ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? చిన్న కుమారుడు తప్పిపోయి తిరిగి వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళింది ఎవరండి? తండ్రి. అదే తండ్రి ప్రేమ. పెద్ద కుమారుడు అలిగి ఇంట్లోకి రాకుండా బయట ఉంటే పెద్ద కుమారుడు ఇంట్లోకి రాలేదండి. మళ్ళీ తండ్రి పరిగెడుతున్నాడు. మళ్ళీ తండ్రే పరిగెట్టి ఆ యొక్క తప్పిపోయిన బిడ్డని, ఆ తప్పిపోతున్నటువంటి బిడ్డని మరలా బిడ్డతో మాట్లాడడానికి, ఆ బిడ్డని మరలా సమర్థించడానికి, ఆ బిడ్డని మరలా తిప్పి ఇంట్లోకి తీసుకురావడానికి మళ్ళీ తండ్రే ఆ అంతఃపురములో నుంచి బయటికి పరుగున వస్తున్నారు. ఈ లోపల పని వాళ్ళు చెప్పారు, అయ్యా నీ పెద్ద కుమారుడు రాట్లా. నీ పెద్ద కుమారుడి కోపం వచ్చింది, చిన్న కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నావంట, ఇంత చిన్న కుమారుడి కొరకు ఇంత ఖర్చు పెడుతున్నావు, బాధ అనిపిస్తుంది. అతను బయటే ఉండిపోయాడు. పరుగున వచ్చేసాడండి. పరుగున వచ్చాడు. ఈరోజు తండ్రి అలాగే వచ్చాడు. ఈరోజు తండ్రి అలాగే వచ్చాడు. ఒకవేళ తప్పిపోయిన గొర్రె పిల్లగా ఉన్నావా అమ్మా, నిన్ను వెతకటానికి తండ్రి మహాకాశాలు దాటి పరిగెత్తుకుని వచ్చాడు. ఒకవేళ చిన్న కుమారుడిగా తప్పిపోయి దుర్వ్యసనాలతో, లేకపోతే దేవుడిచ్చినటువంటి తలాంతలు అవన్నీ కోల్పోయి ఉన్నావా, అయినప్పటికీ నువ్వు ఈ రోజున పశ్చాత్తాపంతో దేవుడి పాదాలు పట్టుకుంటే నన్ను కౌగిలించుకుని ముద్దాడి మరలా మొదటి స్థితి ఇవ్వడానికి దేవుడు సిద్ధపడిపోయాడు. దేవుడికి స్తోత్రం. ఒకవేళ పెద్ద కుమారుడుగా అలిగి దేవుడికి దూరమై, అయ్యా నేను ఇలాగే మంచిగా ఉన్నాను, కానీ నాకన్నా ఒకలాంటి ఈర్ష, ద్వేషం, అసూయ, వద్దమ్మా నువ్వు పెద్ద కుమారుడు అయిపోతావు. నేను చెప్పేది అందరికి అర్థమైపోతుంది. వద్దమ్మా, నీకన్నా ఎక్కువగా ఇంకెవరిని ప్రేమించట్లేదు, నేను ఇక్కడ ఉన్నాను తల్లిని, అంతే, అందరినీ ప్రేమించాల్సిందే. దేవుడికి స్తోత్రం. తండ్రి పరుగురు వచ్చాడండి. చిన్న కుమారుడి కన్నా నువ్వేమి ఎక్కువ కాదు, నీకన్నా ఆయనేమి ఎక్కువ, ఇద్దరిని నేను కన్నానయ్యా అని చెప్తున్నాడు. అయ్యా నువ్వు నాతో ఉన్నప్పుడు నేను నీతో లేనా? నవన్నీ నీవే కావా? నువ్వెందుకు బాధపడుతున్నావు? నచ్చ చెప్పాడు, బుజ్జగించాడు, సరిదిద్దాడు, మళ్ళా తీసుకెళ్ళాడండి అంతఃపురంలోనికి. హల్లెలూయా. ఈ రోజున దేవుడు అలా వచ్చాడండి మన మధ్యకి. ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఒప్పుకోకపోతే దేవుడు నీ దగ్గరకు వచ్చి ఒప్పించబోతున్నాడు. ఈ రోజున
దేవుడు ఈ రోజున నీ దగ్గరికి వచ్చి ఒప్పించబోతున్నాడు. దేవుడు ఈ రోజున నీ దగ్గరికి వచ్చి తాకబోతున్నాడు. దేవుడు ఈ రోజు నీ దగ్గరికి వచ్చి నింపబోతున్నాడు. దేవుడు ఈ రోజున వచ్చి నీతో సరిదిద్దబోతున్నాడు. నీతో మాట్లాడబోతున్నాడు. నిన్ను మరలా కట్టబోతున్నాడు. పడిపోయిన నీ ఆత్మీయ జీవితాన్ని మరలా ఈ రోజున పునరుద్ధరించబోతున్నాడు. దేవుడికి స్తోత్రం. అలాగని మూర్ఖంగా ఉండొద్దు. అలాగని మూర్ఖంగా ఉండొద్దు. దేవుడే చూసుకుంటాడులే, మూర్ఖంగా ఉండొద్దు. విధేయులం అవ్వాలండి దేవుడి సన్నిధిలో. దేవుడి దగ్గర మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చూద్దామండి అసలైన వాక్యాన్ని. ఆమె దగ్గర ఎన్ని ఉన్నాయండి? 10 వెండి నాణ్యాలు ఉన్నాయండి. ఈ 3 ఉపమానాలు పోగొట్టుకున్న ఉపమానాలే. ఈ 3 ఉపమానాలు పోగొట్టుకున్న ఉపమానాలే. ఈ మూడిట్లో నువ్వు ఎక్కడో ఉన్నావు. ఉన్నావా లేదా? ఉన్నాం. ఈ మూడిట్లో ఎక్కడో ఉన్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. 3వ ఉపమానం ఏంటో తెలుసా అండి? ఒక స్త్రీ 10 వెండి నాణ్యాలు ఉంటే ఆ 10 వెండి నాణ్యాల్లో ఒక వెండి నాణ్యం పోగొట్టుకుంది. వెండి దేనికి సాదృశ్యం అమ్మా? విమోచనకు గుర్తు. బంగారం రాజరికానికి గుర్తు కదా. ఇత్తడి తీర్పునకు గుర్తు. ఈ స్త్రీ దగ్గర ఏముందమ్మా? వెండి. ఎన్ని ఉన్నాయి? 10 వెండి నాణ్యాలు ఉన్నాయి. 10 వెండి నాణ్యాలు అని అంత పర్ఫెక్ట్గా, అంత క్లారిటీగా దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే దానిలో ఒక మర్మం ఉంది. 10 వెండి నాణ్యాలు గురించి ఎందుకు చెప్తున్నాడు అంటే, పాలస్తీనాలో కావచ్చు, ఇజ్రాయెల్ దేశంలో కావచ్చు, ఏమి చేస్తారో తెలుసా అండి? వివాహానికి సంబంధించినప్పుడు, వివాహం కుదిరినప్పుడు ప్రధానంలో 10 వెండి నాణ్యాల్లో ఆ వరుడు ఈ పెండ్లు కుమార్తెకి ఇస్తాడు. 10 వెండి నాణ్యాలు వరుడు ఈ పెండ్లు కుమార్తెకి ఇస్తారు. అది ఆచారం, సాంప్రదాయం. ఇంక ఇప్పుడు మనలో ఉంటాయి కదండి, ఎంగేజ్మెంట్లో అవి ఇవి ఏవో ఉంటాయి కదా. అక్కడి నుంచి వచ్చిన సాంప్రదాయాలు మనకు తెలియవు కొన్ని. ఆ 10 వెండి నాణ్యాలు ఆ పెండ్లు కుమార్తెకి ఇస్తారు. ఎప్పుడు? ప్రదానం చేయబడినప్పుడు. ప్రదానం చేయగానే వెంటనే పెళ్ళైపోదండి. మీకు తెలుసు కదా, ఒకప్పుడు చెప్పాను, కన్యమరియమ్మ గురించి చెప్పిన మొదటి వర్తమానంలో చెప్పాను. ప్రదానం చేయబడిన తర్వాత 1 సంవత్సరం పాటు ఆ స్త్రీ, ఆ బిడ్డ జీవితాన్ని ఏం చేస్తారో తెలుసంటే పరీక్ష. ఆ సంవత్సరం కాలాన్ని ఏమంటారు? చెప్పాను కదమ్మా, పరీక్షా కాలము. ఆ సంవత్సరం ప్రధానం అయిపోయిన తర్వాత సంవత్సరం పాటు ఆ బిడ్డను అలా ఉంచుతారు. అప్పుడు అందరి కళ్ళు ఆ బిడ్డ మీద ఉంటాయి. అత్తింటి వాళ్ళు, పుట్టింటి వాళ్ళు అందరూ ఆ బిడ్డ, అత్తింటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి? ఆ వరుడు యొక్క కుటుంబ సభ్యులు ఈ బిడ్డ ప్రవర్తనని కనిపెడుతూ ఉంటారు. ఈ బిడ్డ ప్రవర్తనని కనిపెడుతూ ఉంటారు. ఆ కనిపెడుతూ ఉన్నప్పుడు ఏమైనా మచ్చైనా, డాగైనా, కళంకమైనా వస్తే అది చాలా అవమానకరం అండి. అది మాత్రమే కాదు, ఈ 10 వెండి నాణాల్లో ఈ స్త్రీకి ఏమైందండి? 1 వెండి నాణం పోగొట్టుకుందండి. ఎందుకు పోగొట్టుకుంది? అశ్రద్ధ, నిర్లక్ష్యం, వాటిల్లో పోగొట్టేసుకుంది. అవేవో మనలో ఉన్నట్టున్నాయి. ఉన్నాయా? ఉన్నాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు. ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా అండి? 1 వెండి నాణం పోగొట్టుకుంది. అందుకే వెతుకుతుందండి. తర్వాత ఆ వాక్యం బాగా లోతుగా చూసినట్లయితే ఆమె దొరికినాక ఏం చేసిందండి? ఇరుగు పొరుగు వాళ్ళందరినీ పిలుస్తుంది, పండగ చేస్తుంది, సంతోషిస్తుంది. నా వెండి నాణ్యం నాకు దొరికేసింది, నాతో పాటు మీరు సంతోషించండి. కారణం, ఆ వెండి నాణ్యం లేకపోతే ఆమె వివాహం క్యాన్సిల్ అయిపోతుంది. ఆమె వివాహానికి సంబంధించింది ఆ వెండి నాణ్యం. ఆ వెండి దేనికి సంబంధించిందంటే విమోచనకి గుర్తు. దేవుడు నిన్ను నన్ను ఎలా చేశాడంటే విమోచించాడు. వెండి పెట్టి కొన్నాడు మనల్ని. వెండి దేనికి సాదృశ్యం అంటే విమోచించాడు. విడుదల, అపవాది చెరలో నుంచి, బానిసత్వం నుంచి విడిపించాడండి, కొన్నాడండి మనల్ని. 10 వెండి నాణ్యాలు ఆమెకి ఇవ్వబడినాయి. అది వివాహానికి సంబంధించినటువంటిది. అది గనక పోగొట్టుకుంటే తన వివాహం క్యాన్సిల్ అయిపోతుంది. అసలు ఎందుకు పోగొట్టుకుంది? నిర్లక్ష్యం, ఏదో అశ్రద్ధ. వాటి ద్వారా ఏం చేసింది తెలుసండి? ఆ యొక్క 10 వెండి నాణ్యాలు వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి? ఆ హారముగా తగిలించుకుంటారండి వాళ్ళ మెడలో హారముగా తగిలించుకుంటారు. అది వివాహం అయ్యేంత వరకు అలాగే ఉంటుంది. అదేం జరిగిందండి? జారిపోయింది, పడిపోయింది, కోల్పోయింది. ఎక్కడన్నా పోగొట్టుకున్నావా? నీ ఆత్మీయ జీవితాన్ని ఎక్కడన్నా జారవిడుచుకున్నావేమో? ఈరోజు చెక్ చేసుకో. నీ ఆత్మీయ జీవితంలో, దేవుడి నీకు ఇచ్చిన తలాంతుల్లో ఎక్కడన్నా ఆత్మీయ జీవితంలో పడిపోయావా? ఎక్కడ పడిపోయావు? ప్రార్థనలో.
ప్రార్థన చెయ్యక ఒక తలాంతు, వాక్యం ధ్యానించక ఒక తలాంతు, దేవుడి సన్నిధికి ఆలస్యంగా రావడంలో ఇంకో తలాంతు. ఈ రకంగా చూసుకుంటే ఆమె ఒకటి పోగొట్టుకుంటే మనం 10 పోగొట్టుకుంటాం కదమ్మా. కానీ దేవుడు అంటున్నాడు, ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసంటే, పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క తలాంతుని, వెండి నాణ్యాన్ని వెతకటానికి ఏం పట్టుకుందండి? చేత్తో చీపిరి పట్టుకుందండి. తర్వాత అంతకన్నా ముందుగా ఏం చేసిందండి? దీపము వెలిగించింది. ఆమె దగ్గర దీపం ఉంది. దేవుడికి స్తోత్రం. ఆరిపోలేదు ఆత్మీయ జీవితంలో, ఎక్కడో జార విడుచుకుంది, కానీ దీపం వెలిగించింది. మండుతూ ఉండాలి, రగులుతూ ఉండాలి. మరలా వెంటనే మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి కట్టుకునేటువంటి ఆత్మీయ జీవితం కావాలి. ఆమె దీపం, ఒక చేత్తో దీపం పట్టుకుందండి, ఒక చేత్తో చీపురు పట్టుకుంది. ఆ దీపం వెలిగించి ఇల్లంతా ఊడుస్తుంది. ఊడవమ్మ ఈ రోజున. ఊడవడం దేనికి తెలుసా? శుద్ధీకరణ. శుద్ధి చేసుకో, ఒప్పుకో. ప్రభువా, నేను పలానా పాప. మన అవిధేయత మనకి తప్ప ఎవరికి తెలియదండి. మన లోపము మనకి తప్ప ఎవరికి తెలియదు. మనలో ఉన్నాయి లోపాలు, ఉన్నాయి పాపాలు, ఉన్నాయి తప్పిదాలు, ఉన్నాయి అతిక్రమణలు, ఉన్నాయి అవిధేయతలు, ఉన్నాయి అజాగ్రత్త ఉంది, నిర్లక్ష్యం ఉంది, కోల్పోయిన జీవితం ఉంది, జార విడుచుకున్న ఎన్నో ఉన్నాయి చూడండి మనలో. ప్రార్థనా లోపం ఉంది. దేవునితో సహవాసం చెయ్యనటువంటి ఈ యొక్క 365 దినాల్లో ఎన్ని దినాలు పోగొట్టుకున్నాయి, ఎన్ని రోజులు ఉదయకాల ధ్యానాలు పోగొట్టుకున్నావు, ఉదయకాల ఆరాధనలు పోగొట్టుకున్నావు, దేవుడు మందిర విశ్రాంతి దినాల్ని కోల్పోయాం. అన్ని లెక్క దేవుడు అడుగుతాడండి, అన్ని లెక్క అడుగుతాడండి. రోజున దేవుడు సెలవిస్తున్న మాట, ఆమె ఎందుకంత ఏడుస్తుంది, ఎందుకంత కన్నీరు కాదు, ఎందుకంత వణికిపోతుంది, భయపడిపోతుందండి ఆమె. ఎందుకంటే వివాహం క్యాన్సిల్ అయిపోద్ది. ఆమె వివాహం క్యాన్సిల్ అయితే నాకేంటి, అంతేనా? మనకేం పెద్ద లెక్క లేదు, అదేదో చిన్న వాక్యం చదువుకునే. కానీ మన వివాహం క్యాన్సిల్ అవుతుంది, మన వివాహం క్యాన్సిల్ అవుతుంది. ఏం వివాహం తెలుసండి? దేవుడు నాతో మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇది నేను ఎక్కడ వినలేదు. దేవుడు నాతో మాట్లాడుతున్న మాట, ఆమె శరీర పరిధిలో ఉన్నటువంటి మాట. తన వరుడి కొరకు ఎదురు చూస్తుంది, తన వివాహం కొరకు ఎదురు చూస్తుంది. ఆమె ప్రధానం చేయబడినటువంటి స్త్రీ. నువ్వెవరివి? ఆమె వెండితో కొనుక్కున్నాడు ఆయన. నిన్ను కూడా విమోచించాడు. వెండి విమోచన గుర్తు. నిన్ను విడిపించాడు, విమోచించాడు, రక్తంతో కడిగాడు, కొన్నాడు. నిన్ను కూడా ప్రధానం చేసుకున్నాడు. ప్రధానం అంటే ఏంటి? బాప్తీస కార్యక్రమం. ప్రధానం జరిగిపోయింది. ప్రధానం జరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందో తెలుసమ్మా? మధ్యలో గ్యాప్ వస్తుంది. సిద్ధపాటు. నీ సిద్ధపాటు ఎలాగుంది? నిర్లక్ష్యంతో ఉందా? నిద్రాత్మతో ఉందా? తిండిపోతు స్వభావంతో ఉందా? వద్దమ్మా. అవన్నీ కూడా మనల్ని దేవుడిచి దూరం చేసేస్తాయి. నిర్లక్ష్యంతో ఉన్నామా? జార విడుచుకుంటున్నామా? నువ్వు ప్రధానం చేయబడిన స్త్రీవి. దేవుడు నాతో మాట్లాడుచున్న మాట, నువ్వు నా కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఆ స్త్రీ దేవుడి కొరకు ఎలా ఎదురు చూస్తుందో మనం రెండవ రాకడ కొరకు ఎదురు చూడాలి. ఏంటి నీ వివాహం ఆమె వివాహాన్ని తేడా? ఆమె వివాహం కొరకు మరలా సిద్ధపడింది, ఊడ్చింది, దీపం వెలిగించింది, పోయిన ఆ వెండి నాన్నని వెతికింది, పట్టుకుంది, సంతోషిస్తుంది. ఈరోజు నువ్వు వెతుకో, సంతోషించు. చీపిరి చేత్తో పట్టుకుంది అంటే శుద్ధీకరణ, ఒప్పుకోలు జీవితం. దీపము వెలుగుతూ ఉండాలి. ఆత్మ దీపాన్ని వెలిగించుకోవాలి, రగిలించుకోవాలి, మండించబడాలి. నువ్వు ఏ వివాహానికి రెడీ అవ్వాలి? మధ్యాకాశంలో జరగబోయేటువంటి ఆ పెండ్లి కుమారుడితో ఉన్నటువంటి వివాహము. నువ్వెవరివో తెలుసా? పెండ్లి కుమార్తెవి. ఆయన వరుడై ఉన్నాడు, నువ్వు వధువై ఉన్నావు. మనము వధువులమి. మనకి ఒక పెండ్లి వివాహం ఉంది. అదమ్మ మన జీవితం. దాని కొరకమ్మ మన ప్రయాస. మధ్యాకాశంలో, 3వ ఆకాశంలో ఒక గొర్రె పిల్ల మహోత్సవం జరగబోతుంది. నువ్వు కోల్పోతే, దేవుడికి దూరం అయిపోతే ఎలా? ఇంత బ్రతికి చివరికి పోగొట్టుకుంటావా అమ్మా? ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకుంటావా? దేవుని సహవాసాన్ని పోగొట్టుకుంటావా? నిద్రపోవద్దమ్మా, నిద్రపోవద్దు ఎవ్వరు. ఇంకా 10:30 చివరి గంటల్లో మనం ఉన్నాం. ఈ గంటల్లో నిన్ను దేవుడు దీవించబోతున్నాడు, నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను పురికొల్పబోతున్నాడు, తిరిగి మరలా నీకు శక్తిని ఇవ్వబోతున్నాడు. ఆ పోగొట్టుకున్న నాణ్యాన్ని ఈ రోజు మరలా ఆయనే వెతికి నీకు ఇవ్వబోతున్నాడు. ఆ పోగొట్టుకున్న నాణ్యాన్ని ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. ఆ పోగొట్టుకున్న ఆత్మీయ జీవితాన్ని మరలా ఈ రోజు నీకు ఇవ్వబోతున్నాడు. పోగొట్టుకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని మరలా నీకు ఇస్తున్నాడు. ఆ పునరుద్ధారపు శక్తిని ఇవ్వడానికి దేవుడు వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఈ వాక్యం ధ్యానిస్తుండగా నేను గడగడ వణికిపోయాను. ఎందుకో తెలుసండి, నేను ధ్యానిస్తుండగా ఒక మాట దేవుడు విన్నాను. ఏంటో తెలుసండి, సంసోను నాజీరు చేయబడిన వ్యక్తి. తల్లి గర్భములోనే నాజీరు చేయబడ్డాడు, ప్రతిష్ఠించబడ్డాడు.
తల్లి గర్భములోనే ఆ యొక్క దేవుడి రాజ్యము కొరకు సిద్ధపడ్డాడు. దేవుని యుద్ధాలు చేయడానికి. మన పట్ల దేవుడికి ఒక ప్రణాళిక ఉంటుంది. సంసోను పట్ల ఉన్న ప్రణాళిక ఏంటి అంటే, ఆయన చెప్పాడు, దేవుడు చెప్పాడు, దేవదూత వచ్చి చెప్పింది, తనకున్న జడలు అల్లాలి, 7 జడలు. అవి కత్తిరించబడకూడదు. మంగళ కత్తి తన నెత్తి మీదకి రాకూడదు. ఏ అపవిత్రత రాకూడదు. ద్రాక్షతో ఉన్నటువంటిది ఏది తన పెదవులు జాగ్రత్త, అపవిత్రం అవ్వద్దు. నీ పెదవులకి తాకకూడదు. నీ పెదవులు పవిత్రం. యెషయా గ్రంథంలో ఏముందో తెలుసా? నీ పెదవులు కాల్చబడతాయి. మొన్న అరుణ్ గారు చెప్పినటువంటి సందేశం నాకు చాలా చాలా బాగా గుర్తుందండి. మనం అందరం అడుగుతాం, నాకు అగ్ని అభిషేకం కావాలి. ఎస్, అగ్ని అభిషేకం కావాలంటే ఏం చేస్తాడు? ఈ నాలుక అగ్నితో కాల్చాలి. ఈ మామూలు నాలుక అగ్ని నాలుకగా మార్చబడాలి. దేవుడు కాల్చేది ఏంటో తెలుసా? యెషయి పెదవులు కాల్చాడు దేవుడు. ఆ పెదవులు అపవిత్రం అవ్వకుండా ఉండును గాక. ఆ నాలుక అగ్నితో కాల్చబడును గాక. దేవుడికి వ్యతిరేకమైనది ఏది మన దగ్గరకు రాకూడదు. ఆ పెదవులు దేవుడికి ప్రతిష్టం. నువ్వు దేంతో ప్రార్థన చేస్తావు? పెదవులతో. ఆ పెదవులు ఎందుకు అపవిత్రం? ఎవరు చూడాలి మనల్ని? నువ్వు ప్రతిష్ఠించబడిన దానివి. దేవుడు అదే నాతో మాట్లాడింది. నువ్వు ప్రతిష్ఠించబడిన దానివి. సంసోను ప్రతిష్ఠితుడు. 7 జడలు. సంసోనికి కడుపులో ఉన్నప్పుడే దేవదూత దిగివచ్చి అంది, అతను నాకు ప్రతిష్ఠితుడు, నాకు ప్రతిష్ఠించు. మంగళ కత్తి రాకూడదు అతని మీదకి. చివరికి ఏమయ్యాడు? ప్రతిష్ఠితుడు ఏమయ్యాడు? ఒక స్త్రీ దలీలా వ్యామోహంలో, పాపములో పడిపోయాడు. పోగొట్టుకున్నాడు. జడలన్నీ కత్తిరించబడిని, కళ్ళు ఓడబెరికేశారు, గానుగు తిప్పుతున్నాడు. ఆ జీవితం మనకు అవసరమా? నువ్వు ప్రతిష్ఠితుడివి. దేవుడు చెప్తున్నాడు, నిన్ను ఎంచుకున్నాను. తల్లి గర్భంలోనే నిన్ను ఎంచుకుంటే నువ్వెందుకు లోకం వైపు చూస్తున్నావు? దలీలా వైపు చూశాడు, స్త్రీ వ్యామోహంలో పడ్డాడు. తీసుకెళ్లారు ఫిలిప్తీలు, కట్టేశారు, కళ్ళు ఓడబీకేశారు, గానుగు తిప్పుతూ బతికాడు. ఏడుస్తున్నాడు. అప్పుడు చేసిన తప్పు క్షమించయ్యా, చేసిన తప్పు క్షమించయ్యా. కనికరమయుడైనటువంటి దేవుడు ఒప్పుకుంటున్నాడు. సంసోను మరలా వెంట్రుకలు మలవడం ప్రారంభించినాయండి. హల్లెలూయా. మరలా దేవుడు కనికరించారు. మరలా అతని మీదకి ఉన్నటువంటి అభిషేకం మరలా దేవుడు ఇచ్చేశాడు. అంతకుముందు 1000 మందిని గాడిద ఎముకతో చంపితే మరలా కళ్ళు లేవండి. మీరు గమనించండి, కళ్ళు లేవు. కళ్ళు ఓడబెరికేశారు, గుడ్డోడైపోయాడు. చేసిన తప్పు శిక్ష గ్యారంటీ. శిక్ష ఉంటుంది. శిక్ష మాత్రం వదలడు దేవుడు. ఉంటుంది శిక్ష. మనం చేసిన తప్పులకి శిక్ష ఉంటుంది. దేవుడు అన్నీ తుడిచేస్తాడని మాత్రం అనుకోవద్దండి. మనం మాట్లాడిన వాటికి, మనం చేసిన క్రియలన్నిటికీ శిక్ష ఉంటుంది. కానీ కనికరమయుడు మరలా అభిషేకించాడు. ఆ గుడ్డివాడినే తీసుకెళ్ళి ఆ యొక్క దాగోను దేవత గుళ్ళ నిలబడితే ఏమైందండి? 2 స్తంభాలు పట్టుకొని ఊపేస్తే అక్కడ ఉన్న 3000 మంది ఫిలిప్తీలు చచ్చిపడ్డారండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అంతమందిని చంపగలిగాడు. చివరికి తాను చనిపోయాడు. తన తప్పు చేయకపోతే తన చరిత్ర ఇంకోలా ఉండేది. ఇంకెన్ని యుద్ధాలు చేసేవాడో. అనవసరంగా యుద్ధాలు ఆగిపోయింది. దేవుడి పని ముట్టిగా వాడబడలేకపోయాడు. ఆగిపోయింది. తన యొక్క జీవితం ఆగిపోయింది. మధ్యలోన అర్ధాంతరంగా ఆగిపోయింది. వెళ్ళొద్దు, లోకం వైపు వెళ్ళొద్దు. దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రతిష్ఠితుడైనటువంటి సంసోను ఏం చేశాడు? దేవుడికి వ్యతిరేకంగా అడుగులు వేశాడు. ప్రభావం పోయిందండి. పరిశుద్ధాత్మ పోయింది. గుడ్డోడైపోయాడు. కళ్ళు ఓడబెరికేశారు, బళ్ళాలతో లాగేశారు. ఎంత కష్టం, ఎంత బాధ అండి, ఎంత వేదన. కారణం ఎందుకు? పరిశుద్ధాత్మని ధిక్కరించాడమ్మా. ఈరోజు మనం అలా ధిక్కరించొద్దు. ఇంకొక మాట చెప్పనండి, ఇంకొక మాట చెప్పనా? ఇంకొక మాట మన గుండెల్లోకి బళ్ళాల్లాగా వెళ్ళిపోద్ది. ఇంకొక మాట, యాజకుడైనటువంటి ఏలీ గారు ఉన్నారు సమూయేలు గ్రంథంలో. యాజకుడైనటువంటి ఏలీ గారు, తనకి 2 కొడుకులు ఉన్నారు, హోఫ్ని, ఫీనెహాసులు. తన 2 కొడుకులు దేవుడికి వ్యతిరేకంగా జీవించారు. యాజకులైనప్పటికీ దేవుడికి వ్యతిరేకమైనటువంటి జీవితం, దేవుడికి ఇష్టకరమైనటువంటి వారిగా వాళ్ళు జీవించలేదు. వారి భార్యల్లో ఒక స్త్రీ, ఆ ఇంటి కోడలు ఉందండి. దేవుడికి వ్యతిరేకమైన యాజకత్వం చేశారు. ఈ యాజకత్వము అంటే అంత ఈజీగా తీసుకోవద్దండి. చాలా భయంగా ఉండాలి, చాలా భక్తితో ఉండాలి, ప్రతిష్టతతో కూడిందండి యాజకత్వం.
ఆషామాషి కాదు, అది దేవుడికి మనకి సంబంధించినటువంటిదండి. దేవుడికి స్తోత్రాలు. ఆ కోడలు ఏం చేస్తుందండి? ప్రసవ వేదన పడుతూ ఉంటుంది. హోఫ్ని ఫీనెహాసులు ఫిలిష్తీయులతో యుద్ధం చేస్తుంటారు. హోఫ్ని ఫీనెహాసులకి ఆల్రెడీ సమూయేలు గారి ద్వారా యొక్క ఏలీ గారికి దేవుడు చెప్పేశాడు. ఏం జరగబోతుందో చెప్పేశాడు. ఏం జరగబోతుందో చెప్పేశాడు. ఆ యుద్ధంలో హోఫ్ని ఫీనెహాసు ఓడిపోతా ఉంటారు. ఓడిపోతున్నారు, ఫిలిష్తీయులు గెలుస్తున్నారు. అనేక మంది జన నష్టం కలుగుతుంది ఆ యుద్ధంలో. వీళ్ళకి ఏం చేయాలో తెలియక ఓడిపోతున్నందుకు ఏం చేశారో తెలుసండి? దేవుని మందసాన్ని, అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసాన్ని తీసుకుని వెళ్ళిపోయారండి. వాళ్ళ ఇష్టమా? అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న మందసాన్ని కదపటం వాళ్ళ ఇష్టమా? ఆ తీసుకెళ్ళిపోయి యుద్ధ రంగంలో పెట్టేశారండి. దేవుడు ఎక్కడ ఉండాలి? దేవుడు ఎక్కడ ఉంటాడు? అతి పరిశుద్ధ స్థలంలో ఉంటాడు. నీకు నచ్చిన చోట పెట్టేస్తావా? నీకు నచ్చిన చోట ఉంటావా? దేవుడు ప్రతిష్ఠించిన తర్వాత మనకు నచ్చినట్లుగా మాట్లాడడానికి, నచ్చినట్లుగా ఉండటానికి, నచ్చినట్లుగా తినటానికి, నచ్చినట్లుగా పడుకోవటానికి, నచ్చినట్లుగా ప్రవర్తించడానికి అవ్వదు అసలు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ హోఫ్ని ఫీనెహాసులు ఆ యొక్క మందసాన్ని, అతి పరిశుద్ధ స్థలంలో ఉండవలసినటువంటి ఆ మందసాన్ని సంవత్సరానికి ఒక్కసారే ప్రధాన యాజకుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి గడగడ వణుకుతూ ఆ యొక్క నడుముకి గంటలు కట్టుకుని వెళ్ళి సంవత్సరానికి ఒక్కసారే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి ధూపము వేసేటువంటి అటువంటి స్థితి ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారండి ఈజీగా. వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి మందసాన్ని తీసుకొచ్చేసి ఎక్కడ పెట్టారండి? యుద్ధ భూమిలో, రణరంగంలో పెట్టేశారు. ఎప్పుడైతే రణరంగంలో పెట్టారో ఆయన ఎక్కడ ఉండాలి? అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి. యుద్ధరంగంలోకా? యుద్ధరంగంలోకా? నచ్చిన చోటకా? నచ్చిన చోట ఆయన ఉండడు, నువ్వు ఉండడానికి వీల్లేదు. దేవుడు ప్రతిష్ఠించుకున్న తర్వాత నచ్చిన చోట ఆయన ఉండడు, నువ్వు ఉండటానికి వీల్లేదు. హల్లెలూయా. ఆ మందసం పెట్టిన తర్వాత ఏమైందో తెలుసండి? పూర్తిగా ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. పూర్తిగా ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. ఆ ఫిలిష్తీయులు అందరూ కూడా అమ్మో వాళ్ళ దేవుడు వచ్చేసాడు, వాళ్ళ దేవుడు వచ్చేసాడు. ఎంత భయం అన్యులకి మన దేవుడు అంటే. మనకే భయం లేదండి. ఆ ఫిలిష్తీయులు అందరూ కూడాను మొదట భయపడిపోయారు. అమ్మో వాళ్ళ దేవుడు వచ్చేసాడు, మందసం వచ్చేసింది, మన దగ్గరికి మందసం వచ్చేసింది, భయపడిపోయారు. కానీ తప్పదు, యుద్ధం మధ్యలో ఆపడం అవ్వదు అని చెప్పి మరలా యుద్ధం చేయడం ప్రారంభిస్తే ఇశ్రాయేలీలందరూ ఓడిపోయారు. ఆ విచారకరమైనటువంటి మాట ఏంటంటే ఏలీ కుమారులైన యాజకత్వం చేసిన హోఫ్ని ఫీనెహాసులు కూడా చచ్చిపోయారండి. వాళ్ళకి యుద్ధం ఎందుకండి? వాళ్ళు చేయాల్సిన పనేంటి? యాజకత్వం. వాళ్ళకి ఎందుకు యుద్ధం? జాగ్రత్త, ప్రతిష్ఠితులారా జాగ్రత్త. ఇక్కడున్న మనందరం కూడా ప్రతిష్ఠితులమే. పోగొట్టుకోవద్దమ్మా నీ ప్రతిష్ఠతని. ఈరోజు వాక్యం అదే. నువ్వు ప్రతిష్ఠించబడిన దానవు, నువ్వు ప్రతిష్ఠించబడిన వాడవు. నచ్చినట్టు ఉండొద్దు, లెక్కప్ప చెప్పాలి దేవుడికి. హోఫ్ని ఫీనెహాసుల మందసాన్ని తీసుకెళ్ళిపోయి ఆ రణరంగంలో, యుద్ధ రంగంలో పెడితే ఇశ్రాయేలీలందరూ ఓడిపోయారు, ఫిలిష్తీయులు గెలిచారు. అంతేకాదు, మందసం పట్టబడిందండి. మందసం పట్టబడిపోయింది. ఇంచుమించు ఆ మందసం ఫిలిష్తీయుల దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉండిపోయింది? 20 సంవత్సరాలు ఉండిపోయిందండి. దురదృష్టం చూడండి. ఎవరి ద్వారా పట్టబడింది? హోఫ్ని ఫీనెహాసులు. వాళ్ళు చేసిన పని వల్ల 20 సంవత్సరాల యాజకత్వం లేదు అక్కడ. 20 సంవత్సరాలు ఫిలిష్తీయుల దగ్గర ఉండిపోయింది మందసం. ఎప్పుడైతే మందసం పట్టబడిందో, తన భర్త చనిపోయాడో, అంటే హోఫ్ని ఫీనెహాసులు ఇద్దరూ చచ్చిపోయారు. ఆ మాట నిండు సోలాలైనటువంటి ఏలీ గారి కోడలికి తెలుస్తుంది. ఆమె ఏం చేస్తుందో తెలుసండి? కూర్చుని డెలివరీ అయిపోద్దండి. ఆమె కూర్చుని ప్రసవ వేదన పడి బిడ్డని కనేస్తుంది. బిడ్డని అంటే ఆ బాధ ఆమెలోనికి తీసుకుంటుంది. ఇక నేను మరణించటం మేలు. కారణం ఏంటో తెలుసా? మందసం పట్టబడిపోయింది. మందసం పట్టబడిపోయింది. మందసం పట్టబడిపోయింది. అంతేకాదు, ప్రభావము వెళ్ళిపోయింది. ఇశ్రాయేలీలలో ఉన్న ప్రభావము వెళ్ళిపోయింది. ఎంత భయంకరమైన మాట అండి అది. ఇశ్రాయేలీలో దేవుడు వెళ్ళిపోయాడు, ఇశ్రాయేలీలో ప్రభావం వెళ్ళిపోయింది. ఇక బతికెందుకు వాళ్ళు? కూర్చుని ప్రసవ వేదన పని ఆ బిడ్డని కని అక్కడికక్కడ చచ్చిపోయిందండి ఆమె. ఏలీ గారి కోడలు చనిపోయింది. చనిపోతూ ప్రభావం వెళ్ళిపోయింది. ప్రభావం పోయింది. గడగడ వణుకుతుందండి.
దేవుడి శక్తి, దేవుడి ప్రభావం, దేవుడి ప్రభావం పోయింది, దేవుడి శక్తి పోయింది. ఇక్కడ ఉన్నటువంటి వాక్య లేఖన భాగం ఏంటో తెలుసండి? ఒక స్త్రీ వెండి నాణం పోగొట్టుకుంది. స్త్రీ దేనికి సాదృశ్యమో తెలుసండి? సంఘానికి సాదృశ్యం. స్త్రీ సంఘానికి సాదృశ్యం. సంఘంలో ప్రభావం పోయింది. ఈ మాట ఎప్పుడైతే విన్నాను అనండి, గడగడ వణకటం ప్రారంభించాను. దేవా, నన్ను క్షమించు, ఏదైనా తప్పు చేస్తే నన్ను క్షమించు, కానీ మా దగ్గర నుంచి మాత్రం నువ్వు వెళ్ళొద్దు. ఆ మాట నువ్వు నాకు చెప్పొద్దు ప్రభువా. ప్రభావం పోయిందని చెప్పొద్దు. సంఘం స్త్రీకి సాదృశ్యం. వివాహం గురించి ఈరోజు మాట్లాడుతున్నాడు. మధ్యాహ్నం ఏం మాట్లాడారు? రెండవ రాకడ కొరకు ఆ సుమయోన గారి వలె నువ్వు సిద్ధపడు. రెండవ రాకడ కొరకు సుమయోన గారి వలె నువ్వు నిరీక్షించి నీ రక్షణ కాపాడుకో, నీ భక్తి కాపాడుకో, నీ నీతి కాపాడుకో, నీ యథార్థత కాపాడుకో. నువ్వు నిరీక్షణ కలిగి ఉండు. నీ పరిస్థితులు తలకిందులైపోతాయి, కానీ దేవుని యందు నిరీక్షణ ఉంచు. అదండి దేవుడు మధ్యాహ్నం మాట్లాడాడు. ఇవాళ మాట్లాడేది, ఈ రాత్రికాల సమయంలో మాట్లాడేది ఏంటో తెలుసండి? ఒక వివాహం ఉన్నది, గొర్రె పిల్ల మహోత్సవానికి ఈ స్త్రీ అందుకే ఆ వెండి నాణం పోతే అంత భయపడిపోతుంది. ఆ వెండి నాణం పోతే ఆమెకి వివాహం ఇంకా జరగదు, ఆమె వివాహం రద్దుపరచబడుతుంది. ఈ రోజున మనకున్న ఆ వెండి నాణాలు, దేవుడిచ్చిన తలాంతలు కోల్పోతే దేవుడి రాజ్యం కోల్పోద్ది. ఈ రోజున మనకి ఆ వివాహం జరగడానికి మధ్యలో ఉన్నటువంటి పరీక్షా కాలంలో ఆమె ఏది పోగొట్టుకోవడానికి వీల్లేదు. ఆమె ఒకవేళ పోగొట్టుకున్నది అంటే ఆ యొక్క వరుడి కుటుంబానికి తెలిస్తే, ఆ పెండి కుమారుడి కుటుంబానికి తెలిస్తే ఏమంటారు? ఈ అమ్మాయి నిర్లక్ష్యంతో ఉంది, ఈ అమ్మాయి నిర్లక్ష్యం, ఈ బిడ్డ స్వభావం మంచిది కాదు, ఇటువంటి పిల్ల నాకొద్దు, తృణీకరిస్తారు. అందుకే అంత భయపడిందండి. వెతికింది, చివరికి సంతోషిస్తుంది. దొరికినాక చుట్టుపక్కల వాళ్ళు అందరినీ పిలిచి పండగ చేసుకుంటుంది. అంత ఉందా వెండి నాణెంలో అనుకున్నానండి నేను. ఎందుకు నీ దేవుడు ఎంతలా మాట్లాడుతున్నాడు అంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో ఏముందో తెలుసండి? ఒక మచ్చైనను, ముడతైనను, డాగైనను, కళంకమైన మరి అట్టిది ఏదైనను వస్త్రానికి కూడా అంటడానికి వీల్లేదు. ఒక డాగు, ఒక మచ్చ, ఒక ముడత, ఒక కళంకము లేనిదటువంటి పరిశుద్ధమైనటువంటి కన్యకగా మనం ఉండాలి. మన ప్రవర్తన ఉండాలి, మన మాట తీరు ఉండాలి. ఉందా? ఈ చెవిలోంచి విని ఆ చెవిలో వదిలేస్తున్నారా? భయం కలిగి ఉండాలండి దేవుడి సన్నిధిలో. ఒకవేళ ఆ భయం కనుక మనకు లేదు అంటే ఈ రోజున పరలోకం పోతే, పరలోకాన్ని కోల్పోతున్నాం. ఈ రోజున భయం కలిగి దేవుడి సన్నిధిలో మనం బ్రతకాలి. అందుకే ఆమె వివాహం ఎక్కడ రద్దు చేయబడుతుందో అని అంత భయపడిపోయిందండి. ఈరోజు తోస్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? పరీక్షా కాలంలో దేవుడు ఆయన 2 కళ్ళు నీ మీదే ఉన్నాయి. ఆయన 2 కళ్ళు నీ మీదే ఉన్నాయి. జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. ఏ మచ్చ అనేది నీ మీద లేకుండా చూసుకో. మచ్చ, ముడత, కళంకం అట్టిది మరి ఏదైనానో లేనటువంటి వధువుగా మనం సిద్ధపరచబడాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు చెప్పాడండి దేవుడు. గడగడ గడగడ వణికిపోయాను. మధ్యాహ్నం ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పుడు వచ్చేంత వరకు కూర్చునే ఉన్నానండి నేను. నాకు అంత భయం అండి వాక్యం అంటే, అంత భయం. తీరా చూస్తే ఈ ప్రభావం పోయింది. స్త్రీ సంఘానికి సాదృశ్యం అంటావు. ప్రవ్వా, నా దగ్గర ప్రభావం పోయిందా? నేను కోల్పోయానా? ఆ మాట చెప్పొద్దయ్యా, నీకు దండం పెడతానయ్యా. ఆ మాట చెప్పొద్దయ్యా, నా దగ్గర నుంచి నువ్వు దూరం అవ్వద్దు. నీ సన్నిధి లేకుండా నేను బ్రతకలేనయ్యా. ఆ మాట చెప్పొద్దు, ఆ మాట చెప్పొద్దు. నేను కారులో కూర్చున్నంత సేపు కూడా దేవుడిని అడుగుతున్నాను, ఆ మాట చెప్పొద్దయ్యా. నువ్వు ప్రభావం పోయింది, స్త్రీ సంఘానికి సాదృశ్యము అని అంటున్నావు. ఆ తల్లి ఏడుస్తుంది, ఏలీ గారి కోడలు ఏడుస్తుంది. మందసం పట్టబడింది, మందసం పోయింది, ప్రభావం పోయింది, మన దగ్గర నుంచి దేవుడు వెళ్ళిపోయాడు, ఆయన పట్టబడి ఉన్నారంటున్నావు. ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో ఇదేవి వర్తమానమయ్యా. వద్దయ్యా, వద్దు, నేను ఆ మాట వినలేను, నాకు ఆ మాట చెప్పద్దు. దేవుడు అన్నాడు, నీకు ఆ మాట చెప్పట్లేదు, నేను విన్న స్వరం, నీకు ఆ మాట నేను చెప్పట్లేదు. నువ్వు ధ్యానించావు సరే, నేను సిద్ధపరిచింది అది కాదు. నీకు ఆ మాట చెప్పట్లేదు. నీ కొరకు, నీ సంఘము కొరకు ఏం సిద్ధపరిచాను అని అంటే, సిక్లాగులో 1 సమూయేలు గ్రంథం
30వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము. సిక్లాగులో, అందుకే ఇక్కడ నించుని వాక్యం తెరిచి నేను చదివానండి. సిక్లాగులో దావీదు సమస్తం కోల్పోయాడు. దావీదు ఆకీషురాజు దగ్గర యుద్ధానికి వెళ్ళాడు. అతను వచ్చేసరికి ఏమైంది? ఫిలిప్తీలు వచ్చేసారు, ఆ అమాలేకీలు వచ్చేసారు. రాజు లేని సమయం చూసేశారు. అమాలేకీలు వచ్చేసారు. ఆ గుడారాల్లో ఉన్న స్త్రీలను పట్టుకున్నారు, ఆ పిల్లల్ని పట్టుకున్నారు. వాళ్ళ ఆస్తిని, ఇక్కడ ఉన్నటువంటి ఐశ్వర్యాన్ని అంతటిని కొల్లగొట్టుకున్నారు. అక్కడి నుంచి స్త్రీలను పట్టుకుని వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వాళ్ళందరి గుడారాలన్నీ ఖాళీ అయిపోయినాయి. దావీదు వచ్చేసరికి గుడారాలన్నీ ఖాళీ అయిపోయినాయి. దావీదు వచ్చి చూస్తున్నాడు, ఏ గుడారములోను ఏ స్త్రీ కూడా లేదు, ఏ గుడారములోను ఏ పిల్లల జాడ కూడా లేదు. అక్కడున్న ఆస్తి లేదు, ఐశ్వర్యం లేదు, ఆ సంపద లేదు, గొర్రెలు లేవు, గొడ్లు లేవు, గుర్రాలు లేవు, రథాలు లేవు, అక్కడ బంగారం లేదు, అన్నీ కొల్లగొట్టుకుపోయాడు. రాజు అయినటువంటి అమాలేకీలు వచ్చి కొల్లగొట్టుకుపోయిన తర్వాత అక్కడున్నటువంటి ఆయనతో పాటు ఎంతమంది ఉన్నారమ్మా? 600 మంది ఉన్నారు. 600 మంది ఆ గుహలో, అదుల్లమ్మ గుహలోకి వెతుక్కుంటా వచ్చినటువంటి వాళ్ళందరినీ యుద్ధశూరులుగా తయారు చేశాడు దావీదు. 600 మంది ఏడవడానికి శక్తి లేనంతగా ఏడ్చారంటండి. నా తండ్రి సముఖములో, నా తండ్రి సమక్షములో నా దేవుడు సెలవిచ్చిన మాట ఇప్పుడు చెప్తున్నాను. నా తండ్రి చెప్పినటువంటి మాట ఏంటో తెలుసండి, అక్కడ ఏడవడానికి కూడా శక్తి లేనంతగా వాళ్ళందరూ ఏడుస్తున్నారు. ఎందుకో తెలుసా? వారి పిల్లలందరినీ చెరబట్టుకుని పోయారు, వారి భార్యలందరినీ పట్టుకుని పోయారు, వారి ఆస్తంతా కోల్పోయారు. అప్పుడు అది చూసి అక్కడున్న 600 మంది ఏమని తీర్మానం చేశారో తెలుసండి? ఏం తీర్మానం చేశారో తెలుసా? దావీదుని రాళ్లతో పెట్టి కొట్టి చంపేయాలి. దావీదు కూడా కోల్పోయాడండి. భార్యలు కోల్పోయాడు, బిడ్డలు కోల్పోయాడు, ఆస్తి కోల్పోయాడు, ఐశ్వర్యం కోల్పోయాడు, బంగారం కోల్పోయాడు, ఆ యొక్క పశు సంపద అంతా కోల్పోయాడు. ఈ స్త్రీ ఒక నాణ్యమే కోల్పోయింది, దావీదు అన్ని కోల్పోయాడు. చివరికి ఇంక మిగిలింది ఏంటో తెలుసంటే ప్రాణమే. ఆ ప్రాణం కూడా వీళ్ళు తీసేయాలని చూస్తున్నారు. చివరికి వీళ్ళందరూ ఒక మాట మీదకి వచ్చారు, ఈ దావీదు వల్లే కదా ఈరోజు మన భార్య బిడ్డలు, మన ఆస్తి సంపద అంతటిని కోల్పోయాం, రాళ్లతో పెట్టి కొట్టి చంపేయాలని తీర్మానం చేసుకుంటే అప్పుడు దావీదు తీర్మానం ఏంటో తెలుసండి? దావీదు వాళ్ళందరూ అన్నారు, రండి మనం అందరిని చంపుదాం, దావీదుని చంపుదామని అంటే దావీదు అన్నాడు, చూడండి ఇక్కడ దావీదు మిక్కిలి 30వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ కుమారులను బట్టియు కుమార్తెలను బట్టియు జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదుము రండి అని వారు చెప్పుకొనగా దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈరోజు నీ ధైర్యం ఎవరు? నీ భర్త, నీ బిడ్డలు, నీ డబ్బు. ఏది మనల్ని కాపాడదు. దావీదు దేన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడండి? సర్వం కోల్పోయాడు, సమస్తం కోల్పోయాడు. కానీ దావీదు ఏం చేస్తున్నాడు? యెహోవాను బట్టి, తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనేను. దేవునికి స్తోత్రం. దేవుడు ఈ రోజున నిన్ను ధైర్యంగా ఉండమంటున్నాడు. ఇంకా చెప్తాం, దేవుడు ఇంకా చాలా మాట్లాడాడు. పిమ్మట దావీదు ఏఫోదును తెమ్మని యాజకుడు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకుని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి సమస్త ఘనత కలుగునుగాక. నాతో దేవుడు స్వరం ద్వారా మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నేను అంటున్నాను ఇక్కడికి వచ్చి కూర్చుని, ప్రభువా నీ కాళ్ళు పట్టుకుంటాను, ప్రభువా నీ పాదాలకు మొక్కుతాను, ప్రభావం పోయిందని మాత్రం చెప్పొద్దయ్యా,
స్త్రీ సంఘానికి సాదృశ్యం అంటున్నావు కదా, మందసం పట్టబడింది అంటున్నావు కదా. ప్రభువా ఉన్నదే కొద్ది మందిమి, ప్రభా ఒంటరిగా ఉన్నాను, ప్రభావం పోయిందని మాత్రం చెప్పొద్దు. నేను తట్టుకోలేను ప్రభా. ఆ మాట మాత్రం నీ నోట్లో నుంచి ఎన్నటికీ నువ్వు రానియద్దు ప్రభా. నీకు నమస్కరించి అడుగుతాను, ఆ మాట చెప్పొద్దు ప్రభా. నేను అది వినలేకపోతున్నాను, నేను ధ్యానించలేకపోతున్నాను. నిన్న తండ్రి ఒకవేళ ఏదైనా పాపం చేసినా, తప్పు చేసినా నన్ను క్షమించు. అంతేకాని ప్రభావం పోయిందని మాత్రం ఆ ఒక్క మాట మాత్రం నువ్వు చెప్పొద్దు ప్రభా అంటే, దేవుడు నాతో మాట్లాడిన మెల్లని చల్లని స్వరం ఏంటో తెలుసా? అది నేను నీకు ఇవ్వలేదు. ఆ మాట నీకు ఇవ్వలేదు. నేను ఆ మాట నువ్వు ధ్యానించావు, కానీ నేను నీకు ఇవ్వలేదు. నీకు ఈ సంఘానికి నేను దాచి ఉంచినటువంటి ఆ ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆ మాట ఏంటో తెలుసా? ఆ వాగ్దానం ఏంటో తెలుసా? ఆ వాగ్దానం ఏంటో తెలుసా? తరుము, తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరిని దక్కించుకుందువని సెలవిచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు తన స్వరము ద్వారా మాట్లాడినటువంటి మాట, ఆయన కంఠ స్వరం ద్వారా మాట్లాడినటువంటి మాట. నువ్వు ధైర్యం తెచ్చుకో. ఏ పిరికితనమును రానియద్దు, ఏ భయమును రానివద్దు, ఏ ఆందోళన, ఏ కలతను చెందద్దు. నువ్వు తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్లో దేవుడు మనకిచ్చిన వాగ్దానం అండి. నేనెప్పుడు కూడా ఆయన ఇచ్చే వాగ్దానం మీద మాత్రమే ఆధారపడిపోతానండి. నేను అక్కడి నుంచే పొందుకుంటా. ఈ ప్రామిస్ కార్డు పెద్దగా నాకు అలవాటు లేదు, కానీ ఏదో నార్మల్గా అందరూ తీస్తున్నారు కాబట్టి తీయడం వరకే. కానీ నాతో దేవుడు మాట్లాడాలి. ఈ సంవత్సరం దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? తరుము, తరుము. నువ్వు మరలా మొత్తం అన్నీ సంపాదించుకుంటావు. ఏం చెప్తున్నాడో తెలుసా వాక్యం? ఏం అర్థమవుతుందో తెలుసా? ఈ సంవత్సరంలో నువ్వు చాలా పోగొట్టుకున్నావు. ఈ సంవత్సరంలో నువ్వు చాలా పోగొట్టుకున్నావు. ఏం పోగొట్టుకున్నావు? సంతోషం పోగొట్టుకున్నావు, సమాధానం పోగొట్టుకున్నావు, దేవుని దగ్గర ఆనందాన్ని పోగొట్టుకున్నావు, నీ జీవితంలో ఉన్నటువంటి ఆ సంతోష దినాలను పోగొట్టుకున్నావు. దుఃఖము, ఏడుపు, వేదన, రోదన, ఇవి మాత్రమే కాదు, ప్రార్థన జీవితం, ఆత్మీయ జీవితం, అవన్నీ పోగొట్టుకున్నావు చాలాసార్లు ఈ సంవత్సరంలో పోగొట్టుకున్నావు. దావీదు తన 2 భార్యలను పోగొట్టుకున్నాడు, బిడ్డలందరినీ పోగొట్టుకున్నాడు. ఆ 600 మంది వాళ్ళ భార్యలందరూ, వాళ్ళ బిడ్డలందరూ, వారి ఆస్తి కొల్లగొట్టుకుపోయినట్లుగా నీ జీవితంలో అపవాది కొల్లగొట్టేశాడు. నీ జీవితంలో శాంతి, సంతోషం, సమాధానం, ఆనందం అన్నీ కొల్లగొట్టేశాడు. దేవుడు అన్నాడు, ఈ సంవత్సరంలో మొత్తం నీకు ఇచ్చేస్తున్నాను. ఈ సంవత్సరంలో మొత్తం నువ్వు పొందేసుకుంటావు. ఈ సంవత్సరంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇది నేను చెప్పింది కాదండి, నేను ధ్యానించింది అంతకన్నా కాదండి. దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం మన సంఘానికి, మనందరికీ దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసు? నువ్వు ఏది పోగొట్టుకున్నావో మొత్తం తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను. యుద్ధం చేయి, తరుము. ఎవరిని? సాతాన్ని తరుము, అపవాదిని తరుము, శత్రువుని తరుము. ఆడెవడు? శత్రువెవడు? అపవాది అయిన సాతాను. నీ దగ్గర నుంచి ఏమేమైతే పోగొట్టుకున్నాడో, నువ్వు సంపాదించుకునే విధానం ఏంటో తెలుసండి? తిరిగి యుద్ధానికి వెళ్ళాడండి. రాళ్ళు పెట్టి కొట్టి చంపేయాలనుకున్నారు, కానీ ఏఫోదు తెచ్చుకుని ఆ ధరించి దేవుడి దగ్గర ప్రార్థించగా ఆ యాజకుడు ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా? యెహోవా యొద్ద విచారణ చేయగా, 7వ వచనం మరలా మంచిగా చదువుతాను చూడండి. తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునము. చివరిగా దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు, వినండి. నీ ధైర్యాన్ని కోల్పోనివద్దు, నీ నిబ్బరం, నీ ధైర్యం మనుషుల మీద పెట్టుకోవద్దు. దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునము. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చెను. ఏఫోదు ఎవరు వేసుకున్నారు? దావీదు వేసుకున్నాడు.
దావీదెవరు? యాజకుడుగా ఉన్నాడు, ప్రార్థనాపరుడుగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు, అభిషక్తుడుగా ఉన్నాడు. అవసరమైనప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుడి దగ్గర విచారణ చేస్తున్నాడు ఏఫోదు వేసుకుని. ఏఫోదు ఏంటి? ప్రార్థనా అనుభవం. ఈ కష్టం వచ్చింది, పక్కింటోళ్ళకి చెప్పొద్దు, మరొకటి చెప్పడానికి చెప్పి అయిపోయిందని అనుకోవద్దు. నువ్వు విచారణ చేయవలసింది ఎవరి దగ్గర తెలుసా? నీ దేవుడి దగ్గర. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారందరిని దక్కించుకుందువని సెలవిచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సంవత్సరం మన వాగ్దానం ఇదేనండి. ఈ సంవత్సరం వాగ్దానం ఇదే. తరమడం నేర్చుకుందాం, ప్రార్థన చేయడం నేర్చుకుందాం, వాక్య ధ్యానం నేర్చుకుందాం. ఏమేమి కోల్పోయామో, ఏ సంతోషం, ఏ ఆనందం, ఏ యొక్క నిరీక్షణ, ఏమేమి కోల్పోయామో, ఏ తలాంతులు కోల్పోయామో అవన్నీ దేవుడు దావీదుకి తిరిగి ఇచ్చినట్లుగా నిన్నెక్కిస్తాను, మరలా తిరిగా సంతోషం ఇస్తాను, మరలా ఆనందానికి ఇస్తాను, మరలా నిన్ను తిరిగి కడతాను. ఇది దేవుడైన యెహోవా దగ్గర నుంచి వచ్చినటువంటి దైవ సందేశం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి సంతోషంగా? ఇది దేవుని ఇచ్చినటువంటి వాగ్దానం. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటో తెలుసా అండి? ఇన్నాళ్ళు వాడు నిన్ను ధరిమాడు, వాడు నిన్ను వాడుకున్నాడు, వాడు నిన్ను దుఃఖపెట్టాడు. ఇప్పుడు తరమటం ప్రారంభించుదాం, ప్రార్థనతో ప్రారంభించుదాం. ఇంకా ఈ రోజు గనక ఈ వాక్యం గనక వదిలేస్తే, నిర్లక్ష్యం చేస్తే సంవత్సరం అంతా ఏడవలసిందే. ఏఫోదు దావీదు ధరించుకున్నాడు. ఈ ప్రార్థన అనుభవంలోనికి మనం వెళ్ళిపోవాలి. ప్రార్థన ప్రాకారాలు కట్టేసుకోవాలి. తరమడం ప్రారంభించాలి. ఏ శత్రువైతే నీ జీవితంలో మనశ్శాంతిని దొంగిలించాడో ఆ దొంగని ఈ రోజు నుంచి మనం ప్రార్థనలో తరమబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఒక ఖడ్గం ఇచ్చాడు. దావీదు చేతిలో ఖడ్గం ఉంది తెలుసా అండి? తిరుగులేదా ఖడ్గానికి? దావీదు కత్తి ఎత్తి పెట్టాడంటే మెడకాయలు తెగి పడవలసిందే. యుద్ధశూరుడు. అటువంటి శక్తి ఈ రోజున. అందుకే దేవుడు ఇక్కడ వచ్చి కూర్చోగానే దేవుడు మాట్లాడిన మాట ఏంటో తెలుసా? నువ్వు భయపడకు. దేనికి? సంసోనుకి ఇచ్చినంత బలం నీకు ఇచ్చాను. సంసోను ఒక్క గాడిది, కత్తి కాదు డాలు కాదు, ఒక గాడిది ఎముక, ఆ ఎముకతో 1000 మందిని చంపాడు. ఆ శక్తి ఈ రోజు నీ మీదకు విడుదల చేస్తున్నా. ఆ బలం ఈ రోజు నీ మీదకు విడుదల చేస్తున్నా. ఆ ప్రభావం ఈ రోజు నీ మీదకు విడుదల చేస్తున్నా. ఆ రీతిగా నీ జీవితం తిరిగి కడతానని చెప్పి దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి ఈ రోజున ప్రార్థనలో స్వతంత్రించుకుందాం. ఇందాక చక్కటి ఆరాధన, చక్కటి పాటలు పాడుతుండగా, ఆరాధిస్తుండగా దేవుడు ఇక్కడ పరవశంతో పరిగెడుతున్నాడు. పరవశంతో దేవుడు ఇక్కడ సంచారం చేస్తున్నాడు. అలాగే మన ప్రార్థనలు దేవుడికి సమర్పించుకుందాం. ఒప్పుకుందాం. తప్పిపోయిన కుమారుడు ఎలాగైతే ఒప్పుకొని ప్రార్థన చేశాడో, మరలా తన జీవితాన్ని, తన కుమారత్వాన్ని మరలా పొందుకున్నాడు. ఆ యొక్క పోగొట్టుకున్న స్త్రీ నాణ్యం పోగొట్టుకునే వివాహమే కోల్పోయేది, క్యాన్సిల్ అయిపోయేది. ఈ రోజున చక్కటి ప్రధానం చేయబడిన స్త్రీగా వివాహానికి ఆమె సిద్ధమైపోయింది. ఈ రోజున 3వ ఆకాశంలో జరగబోయే గొర్రెపిల్ల వివాహోత్సవానికి, ఆ వివాహ మహోత్సవానికి మనం సిద్ధమవుదాం. ఇప్పుడు చెప్పు, హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. వి విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. వి విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. వి విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. బోలో యేసు మసీహ్ కి జై. రాజుల రాజు కి జై. ప్రభుల ప్రభు కి జై. రాజుల యేసు కి జై. యూదా గోత్రపు సింహానికి జై. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. ఓకే. Happy New Year. 2, 3, go. Bless you all. Thank you.